ఆదికాండము 3వ అధ్యాయం 22వ వచనం మనం గమనిస్తే అక్కడ దేవుడు పలుకుతున్న మాట, అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని సాక్షాత్తు దేవుడు చెబుతున్నాడు. ఆదాము హవ్వలు తినకూడని పండు తిని వారు దేవునికి దూరస్తులుగా మారిన తరువాత దేవుడు చెబుతున్న మాట ఇది. ఏమంటున్నాడు? చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును తిందురేమో అని అంటున్నాడు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటేనండి, దేవుడు జీవవృక్ష ఫలమును ఏదో ఎత్తైన చెట్టుకి చిటారు కొమ్మను పెట్టలేదు, చేతికి అందుబాటులోనే పెట్టాడు. కానీ వారు ఏదైనా తోటలో ఉన్నంత కాలము కూడా అందుబాటులో ఉన్న జీవవృక్ష ఫలమును తినలేకపోయారు. ఈరోజు చాలామంది కూడా నన్ను అందరూ తృణీకరిస్తున్నారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు వాల్యూ లేదా, నాకు విలువ లేదా, ఎందుకు నేను ఇలా మారిపోయాను, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని కొంతమంది బాధపడతారు. మరికొంతమంది ఏమో దేవుడు సేవకు పిలిచినప్పుడు, సేవా పిలుపు ఉన్నప్పుడు కూడా ఆ సేవను నిర్లక్ష్యం చేసి సొంత ఆలోచనల ద్వారానే తమ జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. గమనించండి, దేవుడు అందుబాటులో దీవెనకరమైన పరిస్థితులను ఉంచాడు. దేవుడు అందుబాటులో గొప్ప భాగ్యవంతమైన సేవను మనకు అందించాడు. దేవుడు అందుబాటులో ఎన్నో మేలైన వాటిని మనకు పెట్టాడు. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? దేవుడు అందుబాటులో పెట్టిన దీవెనను వదిలేసి వాటి చుట్టుపక్కల ఉన్న వాటి మీద మన దృష్టి పెట్టేస్తున్నాం. దేవుడు కొన్ని ఆశీర్వాదాలని, కొన్ని మంచి విషయాలని, కొన్ని మంచి అనుభవాలని, మంచి భవిష్యత్తుని దేవుడు మనకు అందుబాటులో పెట్టినా వాటిని మనం అందుకోలేకపోతున్నా. దేవుడు మన కొరకు ఏర్పరిచిన దానిని వదిలేసి మిగతా వాటి మీదే దృష్టి నిలిపితే దేవుడు మన కొరకు ఉంచిన దీవెనని మనం కోల్పోతామేమో. జాగ్రత్త. దేవుడు నీకు అందుబాటులో సేవను ఉంచినప్పుడు ఆ సేవ మార్గంలో కొనసాగటం నీకు ఆశీర్వాదం. ప్రియ దేవుని జనాంగమా, దేవుడు అందుబాటులో నీ కొరకు కొన్ని మార్గములను సిద్ధపరిచినప్పుడు నీ సొంత నిర్ణయం చొప్పును కాకుండా దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో వెళ్ళటం మనకు ఆశీర్వాదం. మంచి చెడు తెలివినిచ్చే ఆ ఫలవృక్షాలను తినటానికంటే ముందుగానే వారు వాటిని విసర్జించి అందుబాటులో దేవుడు ఉంచిన జీవవృక్ష ఫలాలను తిని ఉంటే ఈరోజు మానవాళి యొక్క మనుగడ, వారి పరిస్థితి వేరే రకంగా ఉండేది. నేను ఎందుకు ఇలా ఉన్నాను అని బాధపడటం కంటే ఏ తప్పు చేశాను, ఎక్కడ పొరపాటు జరిగింది అని గమనించి సరిదిద్దుకుంటే మన జీవితాలు బాగుంటాయి. కనుక దేవుడు అందుబాటులో ఉంచిన దీవెన మార్గంలో నడుద్దాం. దేవుడు మనలను దీవించునుగాక.